श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 9వ అధ్యాయం. ఓ ఓంకార రూప సద్గురురాయ, నీకు వందనం. నీవు దేవతలకు రాజైన మహేంద్రుడవు. నీవు అనుభవమనే ఐరావతానివి. దానిపై జీవుడు స్వానంద మదంతో ఉన్మత్త స్థితిలో ఊగిపోతుంటాడు. ఇంద్రుని వజ్రాయుధం పర్వతాల రెక్కలను విరిచి అచలం గావించినట్లు నీ ఉపదేశమనే వజ్రాయుధం జీవుల సంకల్ప వికల్పాది రెక్కలను రూపుమాపి స్థిరం చేస్తుంది. వివేకం పారిజాత వృక్షం, వైరాగ్యం దానికి పూచిన సుగంధ పుష్పం. ముముక్షువులనే భ్రమరాలు దానిపై కూర్చుని చిత్సుకమనే మకరందాన్ని సేవిస్తాయి. ఇంద్రియ నిగ్రహమే బృహస్పతి. అది విశ్వాసంతో నీ సన్నిధిలో ఉంటుంది. దానిని నీవు ప్రేమతో ఆదరిస్తావు. అదే నీ సభలో ముఖ్య సదస్యురాలు. నీ చెంత కామధేనువుల మందలున్నాయి. శ్రద్ధ అనే దూడలు అంబా అని ప్రేమగా అరిస్తే భగవత్కృప అనే కామధేనువుల పొదుగుల నిండా పాలు స్రవించి భక్తులను సంతృప్తిపరుస్తాయి. నీ చుట్టూ తేజోవంతమైన చింతామణులు, రత్నాలు పరచబడి ఉన్నాయి. లోభరహితులైన నీ భక్తులు వాటి వంక కన్నెత్తైనా చూడకుండా నీ చరణాలపై ప్రీతితో సంతృప్తులవుతారు. స్వర్గంలో అప్సరసల వలె అష్టసిద్ధులు నీ ముందు నాట్యం చేస్తున్నా నీ చరణాలపై సంప్రీతులైన దాసులు వాటి వంక కన్నెత్తి కూడా చూడరు. మందబుద్ధులు వాటిపై మోహితులవుతారు. సర్వత్రా సమదృష్టి గల నీ సింహాసనం అచంచలం. దానిపై సచ్చిదానందమనే తల్పం ఉన్నది. అదే నీ సుఖాసనం. నీ పరమపద ప్రాప్తి కోసం సాధనా చతుష్టయ సంపన్నుడైన పూజారి ధ్యానయోగంలో నీ పూజ చేసినట్లు సావధాన మనస్కులై హోమం చేస్తే ఆ భక్తుల నడవడిగాంచి వారి భక్తి ప్రేమలకు సంతృప్తి చెంది నీ పదవిని వారికి అప్పగిస్తావు. స్వరూపాన్నిచ్చి నీ ఆసనంపై ఆసీనులను చేసి అమరుల చేస్తావు. వారిని అధఃపతనం కానీయవు. ఇంద్రుడు అహల్యపై, నీవు వృందపై నింద్యాచరణ చేయగా ఇంద్రునికి 1000 కళ్ళు ప్రాప్తించాయి. కానీ నీవు సర్వాంగ సుందరుడువైనావు. దైత్యులు ఇంద్రుని జయించి ఆయన పదవిని కైవసం చేసుకుంటారు. నీ భక్తులు నిన్ను ప్రసన్నం చేసుకుని నీ చిద్గన పదవిని పొందుతారు. ఇక్ష్వాకు కులంలో ఒక రాజు ఇంద్రుని వృషభుని చేసి ఆయన భుజాలపై కూర్చుని యుద్ధం చేశాడు. ఆ కారణంగా ఆ కులానికి కకుస్థ అనే పేరు వచ్చింది. కకుస్థ రాజు ఇంద్రుని భుజాలపై కూర్చున్నట్లు దుర్వాస మహర్షి నీ భుజస్కంధాలపై ఆసీనుడైనాడు. ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లు నడుస్తాడు. నీవు నీ భక్తులు కోరిన రీతిగా ప్రవర్తిస్తావు. రావణుడు ఇంద్రుని చెరసాలలో బంధించాడు. బలి నిన్ను ద్వారపాలకుని చేశాడు. ఇంద్రుడు యజ్ఞంలో హవిర్భాగం కోరగా నీవు భూదానం అడిగావు. ఇంద్రునకు అగ్నిముఖంగా తృప్తి, నీవు విశ్వతోముఖంగా తృప్తి చెందుతావు. గురురాయ, నీవు కృపామూర్తివి, అమరులకు సార్వభౌముడవు. నిన్ను కీర్తించడానికి మాటలు చాలవు. కారణం నీ వల్లనే వాణి ప్రత్యక్షమవుతుంది. నోట వాక్కును పలిగించేది నీవే. ఏకనాథుడు జనార్దనునితో ఏకరూపుడైనాడు. వాస్తవంగా జనార్దన స్వామి వక్త. ఆయనే వాక్కులో ప్రవేశించి గ్రంథ కార్యం పూర్తి చేశాడు. అహంకారం లేని చోట కవి, కర్త, వక్తవు నీవే. జనార్దన స్వామి శిష్యుడైన ఏకనాథుడు తాదాత్మ్యం చెంది గురు చరణాలలో ఏకరూపుడైనాడు. ఆ గురు చరణ ప్రసాదంతో అవధూత యదువుకు చెప్పిన గురు లక్షణాలను యథారీతిగా వివరించాను. వెనుకటి అధ్యాయంలో పింగళ అనే వేశ్యకు వివేక వైరాగ్యాలు కలిగాయి. హృదయంలో విషయచ్చ నివృత్తి అయి ఆత్మసుఖం లభించింది. పరిగ్రహం వలన దుఃఖం పెరుగుతుందని అందులోని భావాన్ని బ్రాహ్మణులు రాజుకు వివరించారు.
కుటుంబం పట్ల వ్యామోహంతో కపోతం నాశనమైంది. ఏకాకి అయినా పరిగ్రహంపై మోజు కలిగితే దుఃఖం తప్పదు. ఇంటిని పరిగ్రహిస్తే అందులోని రాళ్ళు మట్టిపైన కూడా లోభం కలుగుతుంది. గడ్డి పరక కోసం స్నేహబంధాన్ని విస్మరించి పరస్పరం తగులాడుకుంటారు. ఇప్పుడు విరక్తునిలో పరిగ్రహం ఎలా ఉంటుందో వివరిస్తాను. విరక్తుని పరిగ్రహం. విరక్తునిలో శిష్య పరంపర పట్ల ఆసక్తులు కావడం, శాస్త్రీయ గ్రంథాలను సంగ్రహించడం, మఠాలను వృద్ధిపరచడం వంటి లోభం ఉత్పన్నమవుతుంది. పాపం మఠంలో శిష్యులను సమాధానపరచడంలో దీనుడవుతాడు. మఠం పట్ల ప్రేమతో శిష్య సముదాయాన్ని సేకరిస్తాడు. సన్యాసులకు ఆ పరిగ్రహం వలన విక్షేపం కలుగుతుంది. పరివారాన్ని త్యజించి లంగోటి కూడా తీసేసి దిగంబరుడవుతాడు. తలపై నీటి కొండతో తాను నాటిన చెట్టుకు నీరు పోస్తాడు. ఆ చెట్టు ఆకులను ఎవరైనా తుంచితే ఆకాశ పాతాళాలు ఏకమయ్యేట్లు గొడవ చేస్తాడు. అలా పరిగ్రహ పరిణామం భయంకరం. అది అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి అనుభవం కలిగినా వానిలో విరక్తి కలగదు. సంసారం అనిత్యమైతే అందులో సంగ్రహం ఎలా శాశ్వతం కాగలదు అన్న వివేకంతో పరిగ్రహం వలన కలిగే విపరీతాలను గ్రహించి జ్ఞానులు సర్వాన్ని త్యాగం చేస్తారు. సకల పరిగ్రహాలలో దేహ పరిగ్రహం దారుణం. దేహ పరిగ్రహం మిథ్య. దానిని త్యజించిన వాడు జ్ఞాని. జ్ఞాని ఆత్మసుఖం పొంది అనంత సుఖాలకు నిలయమవుతాడు. పరిగ్రహం ఎలా దుఃఖానికి కారణమవుతుందో తీతువు పెట్టె కథ ద్వారా చెబుతానని అవధూత అన్నాడు. అప్పుడు రాజు అచ్చరి ఉంది, నేను రాజ్య పరిగ్రహంలో నిమగ్నమై దేహ పరిగ్రహమనే చెరలో పడ్డాను. మొదట దానిని త్యాగం చేయాలి అంటూ రాజు వైరాగ్యంతో తన సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధమైనాడు. కథాశ్రవణంతో భాగ్యవంతుడై ఆత్మజ్ఞానం పొందడానికి యోగ్యుడయ్యాడు. తీతువును గురువుగా భావించి పరిగ్రహాన్ని త్యజించడం గూర్చి ఏకాగ్రతగా వినసాగాడు. 18. తీతువు పిట్ట. తీతువు పక్షికి ఒకసారి మంచి మాంసం ముక్క దొరికింది. దానిని వెంటనే తినకుండా లోభంతో పక్కన పెట్టుకుంది. ఆ మాంసం ముక్కను చూసి చిన్న పెద్ద తీతువులన్నీ పరుగును వచ్చాయి. తన ఆహారాన్ని లాక్కుంటాయని అది దూరంగా పారిపోసాగింది. అది గమనించి ఇతర పక్షులన్నీ విరుచుకుపడ్డాయి. ఒకటి రెక్కలు విరిస్తే మరొకటి గోళ్లతో రక్కుతూ, ఒకటి ముక్కుతో పొడుస్తూ దుఃఖాన్ని కలిగించసాగాయి. నోటిలోని మాంసం ముక్క వల్లనే ఇతరులు కొడుతున్నా కేక వేయలేక, బిగ్గరగా నోరు తెరిచి ఏడవలేక కుమిలిపోయింది. బంధుత్వం, స్నేహం అన్నీ మరచి నా జాతివారే నన్ను బాధిస్తున్నారు. ఈ దుఃఖానికి మూలం నా దగ్గరున్న మాంసం ముక్కే గదా అని దానిని వదిలేసింది. దాంతో తాను సుఖంగా స్వస్థతగా ఉండగలిగింది. ఆ ముక్క పడ్డ స్థలంలో గొప్ప గందరగోళం, అయోమయం చోటు చేసుకున్నాయి. ఆ పక్షులన్నీ పరస్పరం ముక్కులతో పొడుచుకుంటూ తలలు పగులుగొట్టుకున్నాయి. ఆ ముక్కను వదిలేసిన తీతువు ప్రశాంతంగా ఆ తగాదాను తిలగించసాగింది. అంటే సంగ్రహంతో దుఃఖం, త్యాగంతో సుఖం లభిస్తాయి. మేడలు, గోపురాలు, వాడాలు, ధనధాన్యాలు, నానా రకాల వస్త్రాలు, రత్నాలు, పగడాలు, ధనం మొదలైనవి సంగ్రహించడమే పరిగ్రహం. సర్వ పరిగ్రహాలకు మూలం దేహబుద్ధి. దేహాన్ని నేను అన్న అహంకారమే దేహబుద్ధిని దృఢం చేస్తుంది. అహంకారమే సర్వానికి మూలం. అభిమానాన్ని త్యజిస్తే ప్రచండ వృక్షం వేర్లతో సహా కూలినట్లు సంసారం సమూలంగా నాశనమవుతుంది. అహంకారం దేహబుద్ధికి జీవనం. ఆసక్తి వలన దేహబుద్ధి పెరుగుతుంది. అహంకారం, దేహబుద్ధి పరిగ్రహానికి మూలం. అలా ఒకదానికొకటి అవసరమవుతాయి. త్యాగం వలన పరమ సుఖం ప్రాప్తిస్తుంది. పరిగ్రహాన్ని త్యాగం చేయడం వలన ఆ పక్షికి పరమ సుఖం ప్రాప్తించింది. పరిగ్రహాన్ని విడనాడాలంటే అహంకారాన్ని త్యజించాలి. అది లేకుండా త్యాగం చేయడం అంటే సర్వనాశనమే.
అభిమాన సహితంగా సర్వాన్ని త్యజిస్తే సుఖాల తివాచి లభ్యమవుతుంది. రాజా, అభిమానాన్ని విడిచి ఎలా జీవించాలో నేను బాలుని గురువుగా చేసుకుని నేర్చుకున్నాను. 19. బాలుడు. బాలునికి తన మన ఉచ్చ నీచ భేదాలు ఉండవు. అతడు మానవమానాలను మహదానందంగా సహిస్తాడు. 3 నెలల బాలునికి మానం అవమానం అంటే ఏమిటో తెలీదు. ద్వైత భావం ఎరుగడు. ఆ బాలుడు తనలో తాను లీలగా ఆడుకుంటాడు, ఆనందిస్తుంటాడు. అతడు నిశ్చింతగా ఉంటాడు. చింత అనే పేరు కూడా వానికి తెలియదు. ద్వైత భావం లేనందున తన్ను తాను ప్రేమిస్తాడు. యోగి స్థితి కూడా అలాంటిదే. ప్రపంచం సత్యం కాదు, భగవంతుడే సత్యం అన్న ఎరుకలో ఉన్న యోగికి మానవమానాలు సమానం. చిత్రంలోని పాము కాటేసినట్లు, చిత్రంలోని అమృతంతో రక్షింపబడ్డట్లు యోగి జనన మరణ రహితుడై ద్వంద్వాల నుండి ముక్తుడై నిశ్చలంగా ఉంటాడు. ఇల్లు, భార్యాపుత్రులు, సర్వులపై చింత కలిగి ఉండటం వ్యర్థం. దేహం అసత్యమైనప్పుడు చింతపడడం మిథ్య. సంసారానికి మూలం కల్పన. ఈ కల్పన మనసు ఆధీనం. ఆ మనసు స్వస్వరూపంలో లీనమైతే సచ్చిదానంద దర్శనం కలుగుతుంది. ఆ స్వరూపానందంలో క్రీడిస్తాడు. దేహాభిమానం వీడి దైవయోగంతో ప్రాప్తించిన దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. అలా ఆత్మసుఖం ప్రాప్తిస్తే మనసుతో సహా సర్వేంద్రియాలు శాంతిస్తాయి. ప్రవృత్తి స్ఫురణకు రాదు. ఈ స్థితిని సమాధి అంటారు. ఆ స్వరూపంలో మనసు లగ్నమైతే బాహ్య స్ఫూర్తి స్ఫురణకు వస్తుంది. ఈ స్థితిని సాధువులు వ్యుత్థానం అంటారు. గడపలో దీపం పెడితే దాని వెలుగు లోపల బయట ప్రసరించినట్టు ఈ వ్యుత్థానం స్థితిలో జీవుని ఆత్మను రెండింటినీ చూడవచ్చు. నీటిలో ఉప్పు పడితే నీటితో ఏకరూపమైనట్లు ఆత్మస్వరూపంతో సమరసమై స్వరూపంలో తాదాత్మ్యం చెంది సమాధి, వ్యుత్థానం అనే 2 అవస్థలను యోగి తుచ్చంగా పరిగణిస్తాడు. ఇక వానికి మానవమానాలు, భార్యాపుత్రులు మొదలైన చింత ఎందుకుంటుంది? ఆత్మస్వరూపంలో మనసు లీనమైతే ఆత్మానందం లభిస్తుంది. మనసు లేని ఆ చేతలు బాల్య చేష్టల వలె ఉంటాయి. దైవయోగం వలన కలిగే కర్మలు శూన్య వృత్తులవుతాయి. చింతలనే సుడిగుండాలు మహాభయంకరమైనవి. అందులో బ్రహ్మదేవుని వంటి వారు కూడా చిక్కుకుంటారు. కానీ ఆ సుడుల నుండి బాలుడు, యోగి ఇరువురూ రక్షింపబడతారు. వారికి ద్వైత భావం ఉండదు. ఇరువురికి మానవమానాలు తెలియవు. పూర్తిగా సుఖ సంపన్నులు. వారు మనసు లేకుండా కర్మ చేస్తారు. అందులో ఒకరికి మున్ముందు దుఃఖం ప్రాప్తిస్తే మరొకరు సుఖదుఖాలను జయించినవారు. ఒకరిది తెలియని సుఖమైతే మరొకరిది ఆత్మజ్ఞాన సుఖం. బాలుని మనసులో వాసనల బీజం గుప్తంగా ఉంటుంది. ముందు ముందు వాటి నుండి అంకురం వెలువడి వానిని కష్టాల పాలు చేస్తాయి. గుణాతీతుడైన యోగికి ఆ వాసనల బీజం జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది. ఆయన హృదయం ఆనందంతో నిండి ఉంటుంది. ఆయన జగత్తులోని సుఖదుఖాలకు అతీతుడవుతాడు. దేహంలో జీవుడు వసించినట్లు కనబడతాడు కదా. మరి అలాంటి స్థితిలో ఆయన గుణాతీతుడు ఎలా కాగలడు అంటే ఆ వృత్తాంతాన్ని వివరిస్తాను. ముముక్షువు సత్పురుషులను సేవించి సత్వగుణాన్ని పెంపొందించుకుంటాడు. ఆ సత్వగుణం వలన జ్ఞాన సాధన కరతలామలకమవుతుంది. జ్ఞాన సాధన పొందితే ఆ కర్మటుని చెంత ఐహిక పారలౌకిక విషయాల వలన రజో తమో గుణాల నుండి కలిగే మోహమమతల కార్యం వీగిపోతుంది. అలా సత్వగుణం పెరిగితే రజస్తమో గుణాలు నశిస్తాయి. ఒక్క సత్వగుణం మాత్రమే మిగులుతుంది. తరువాత అది కూడా శాంతిస్తుంది. అగ్నిలో కర్రలు వేస్తుంటే అగ్ని ప్రజ్వలితమై ఆ కర్రలను కాల్చేస్తుంది. ఆ కర్రలు భస్మమై అగ్ని తేజస్సులో విలీనమైనట్లు యోగి సాత్విక, రాజస, తామసమనే 3 గుణాలను జయించి గుణాతీతుడవుతాడు. కల్పాంతంలోనూ వానిని భవలోక వ్యధలు బాధించలేవు. వానికి ఆత్మసుఖం లభిస్తుంది. ఆ దివ్య సుఖానికి అంతం ఉండదు.
ఆయన దేహాన్ని ధరించిన దేహాతీతుని వలె చరిస్తాడు. ఆయనను చింతలనే సుడిగుండాలు బాధించలేవు. ఏకాకైతే తప్ప ఈ స్థితి ప్రాప్తించదు. ఈ విషయంగా నృపశ్రేష్ఠ, కుమారిని గురువుగా ఎలా చేసుకున్నానో ఆ కథను నీకు వివరిస్తాను, ఆలకించు. 20. కుమారి. ఒక కుమారి ఉండేది. ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. తల్లిదండ్రులు ఆమెను ఇంటికి కాపలాగా ఉంచి ఆప్తులతో కలిసి కులదేవత దర్శనార్థం వెళ్ళారు. ఆ సమయంలో వర నిశ్చయం కోసం వరపక్షం నుండి బ్రాహ్మణ సముదాయం వారింటికి వచ్చి ఇంటిలో ఎవరున్నారని అడిగారు. పెళ్లి కూతురు సిగ్గుతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె వారి దృష్టిలో పడకుండానే అతిథుల కోసం కూర్చోవడానికి ఆసనం, గంధం, అక్షతలు, పూలు, నీళ్లు సర్వం ఏర్పాటు చేసింది. పూజకు సకల సామగ్రి సిద్ధంగా ఉండటం చూసి ఇంటిలో వధువు తప్ప వేరెవరూ లేరని, ఇదంతా ఆమె చాతుర్యమేనని బ్రాహ్మణులకు బోధపడింది. అమ్మ రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆమె అతిథులను ఆదరించడాన్ని గూర్చి ఆతృత చెందసాగింది. అమ్మ వచ్చి భోజనం తయారు చేయాలంటే చాలా ఆలస్యం అవుతుందని తానే రోకలితో ఒడ్లు దంచసాగింది. దంచేటప్పుడు చేతులకున్న గాజులు చేసే గలగల సవ్వడికి ఆమెకు సిగ్గేసింది. గాజుల చప్పుడు అతిథులు వింటే నవవధువు ఒడ్లు దంచుతున్నదని గ్రహిస్తారు. అందుచేత గాజుల చప్పుడు వారి చెవిని పడకుండా దంచాలి అనుకుంది. చిన్నపిల్ల అయినా ఆమె ఆలోచన సరళి వయసుకు మించింది. ఆ పిల్ల తెలివిగా నేను గాజులు పగులగొట్టుకుంటే అశుభమవుతుందని తన చేతికున్న గాజులను మెల్లగా తీసేసి ఒక్కొక్క చేతికి 2 గాజులను మాత్రమే వేసుకుని మళ్లీ దంచుతుండగా ఆ 2 గాజులు కూడా చప్పుడు చేయసాగాయి. 2 వస్తువులు ఒకచోట చేరితే అవి చప్పుడు చేస్తాయి అని ఆలోచించి ఆ రెండింటిలో ఒక్కొక్క గాజును తీసేసింది. అప్పుడు ఇక శబ్దం రాలేదు. రాజా, ఈ ఉపదేశాన్ని ఆమె ద్వారా గ్రహించాను. నీవు సకల శత్రురాజులను జయించి వారిని నీ దాసుల చేసి మహాబలాఢ్యుడవని అజేయుడవని గర్వపడితే అది మిథ్య. కామక్రోధాది శత్రువులను నిర్జించకుండా జయించాననుకోవడం సరికాదు. ఈ సందర్భంగా అరిమర్దనం అనే మాట దోషమే. కామక్రోధాది షడ్భావనలను ఉపదేశమనే శస్త్రాలతో నిర్జించి పాదదాసులను చేస్తే సంసారంలో శత్రువులు లేరని చెప్పవచ్చు. నీవు అవధూతవు, లౌకిక వ్యవహారాల నుండి దూరంగా ఉంటావు. ఆ కుమారింటిలో జరిగిన వృత్తాంతం నీకెలా తెలిసింది అన్న అనుమానం కలిగితే సమాధానం చెబుతాను, విను. నేను గురుచరణాలపై శ్రద్ధతో నిర్జన వనంలో ఆసనం వేసుకుని ధ్యానంలో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాను. ఆత్మతత్వ బలంతో భూమిపై సంచరిస్తున్నాను. ఆత్మభావాన్ని దృఢం చేసి సర్వత్రా చూస్తాను. నేను ఎటు చూస్తే అటు దృశ్యం దృశ్యత్వంలా గోచరించదు. అలాగే ద్రష్టత్వము లేదు. అలాంటి దృష్టితో నేను చరిస్తాను. అలాంటి బ్రహ్మీ స్థితిలో ఉన్నందున సృష్టి దర్శనమై నాలో చైతన్య భాష ఆరంభమవుతుంది. అలా నేను ఆత్మదృష్టితో సృష్టిని పరిగిస్తూ కుమారి ఇంటికి వెళ్ళాను. రాజా, కుమారి గాజుల శబ్దం రాకుండా తాననుకున్నది సాధించినట్లు నేను నా హితం కోసం సాధించాలి అన్న బోధ ఆమె నుండి నేర్చుకున్నాను. అనేకులు నివసించే ప్రదేశంలో తగాదాలు అనివార్యం. ఇద్దరు ఒక చోట చేరితే వివిధ విషయాలు చర్చకు వస్తాయి. మాటల్లోనే సమయమంతా వెచ్చిస్తే తన స్వార్థాన్ని అణుమాత్రం సాధించలేడు. ఏకాగిగా ఏకాగ్రత సాధిస్తే ఎంతో లాభం చేకూరుతుంది. ఈ విషయంగా నేను బాణం తయారు చేసేవారిని గురువుగా చేసుకున్నాను. వైరాగ్యం కలుగకుండా అభ్యాసం చేస్తే విషయాలనే దొంగలు దానిని వమ్ము చేస్తారు. కామం తన అధీనం చేసుకుంటుంది. అందువలన ఆత్మజ్ఞానం నశిస్తుంది. కాబట్టి వివేకమనే దీపాన్ని ముందుంచుకుని చీకటిని పారద్రోలాలి. వైరాగ్యాన్ని ధారణ శక్తితో సంపాదించాలి. ప్రాణాపానాలు చాలా కాలంగా ఒకదానొకటి మరచిపోయిన అభ్యాసంతో మళ్ళీ అవి ఒకదానినొకటి గుర్తించాయి. వాటికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాయి. ఆ ఐక్యతలో వాటికి తృప్తి లభించింది. అలా సాధకుడు నిశ్చలంగా ఆసనంపై కూర్చుని
ప్రాణాపానాలను ఏకం చేసి బ్రహ్మస్థానానికి నిష్క్రమించడానికి జెండా ఎగరేశాడు. బ్రహ్మగిరి అంచున శమధమాలు చుట్టుముట్టాయి. ముందు అంచులో సోహం శబ్దం జోరు పెరిగింది. ప్రాణాపానాల రంధ్రంలో ముందు నుండే వాటికి గుర్తింపు ఉంది. అయితే చిత్తాన్ని ఏకాగ్రం చేయడంతో అభేద జ్ఞానం వలన అవి జత చేయబడ్డాయి. ఏకాగ్రత కుదిరినందున ప్రాణానికి ముందుకు పోవడానికి వీలులేదు. అప్పుడు కుండలిని ద్వారా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలను ఛేదించింది. అది ధైర్యంగా వైరాగ్యాన్ని వజ్ర కవచంగా ధరించి ఏకాగ్రతే బలంగా ధ్యానమనే పదునైన కత్తిని చేత ధరించింది. ఆ కత్తి చమత్కారం పరీక్షించండి. అది చిన్న పెద్ద అన్నింటినీ ఒకే విధంగా నరికేస్తుంది. సంశయం కలిగితే దానిని వెంటనే ఛేదిస్తుంది. అలసత్వాన్ని దుమ్ము దులిపి నిద్రను తన దాసిని చేసుకుంది. అలా ఆ యోగమనే కోటపై అది రాత్రింబగళ్ళు పోరాడుతుంటుంది. ఆ రణరంగంలోని ప్రాణాపానాలనే వీరులు మహాపరాక్రమవంతులు. వారు తమ సామర్థ్యంతో ముందుకు సాగుతుంటారు. అప్పుడు బ్రహ్మరంధ్రం నుండి వెలువడే అమృత వర్షం జోరుగా కురిసింది. అక్కడ మహావీరులకు విజయం లభించింది. ఆ యుద్ధంలో వారు అరిషడ్వర్గాలపై ఆధిపత్యం సాధించారు. వారి చేతిలో ధ్యానమనే పదునైన ఖడ్గం మెరుస్తున్నది. ఆ విధంగా వారు శత్రువులను జయించి అమృతపానం చేశారు. ఆ సమయంలో కోటలో నుండి అనాహత ధ్వని ఉచ్చస్వరంతో వినబడసాగింది. ఆ అనాహిత శబ్దానికి కోట రక్షించే అహం మమతలు చేష్టలుడిగాయి. సోహం వీరుల ఏకాగ్రతతో సకల భేదాలు సమసిపోయాయి. కామక్రోధాది బలమైన శత్రువులు యుద్ధంలో పడిపోవడం చూసి కోటను రక్షించే అహం మమతలు విహ్వలుడై మృతప్రాయమైనాయి. అలా కోటలోని వార్తలు వినగానే ప్రాణాపానాలనే వీరుల మనసులో స్ఫూర్తి బాగా పెరిగింది. వారు ఆ కోటను స్వాధీనం చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆ వీరులు మహాధైర్యశాలురు. వారి పరాక్రమం ప్రసిద్ధం. ముందు మార్గం నిర్ణయించడానికి ఒక చిన్న చమత్కారం జరిగింది. కర్మ అనే గులకరాళ్లతో, అంటే వాసనలతో కొండ దారి అతి క్లిష్టంగా ఉన్నది. ఆ దారి వెంట మెల్లమెల్లగా అధిరోహిస్తూ ఆ కొండ దారిని చదును చేశారు. ఇంకా ముందుకు పోతే రజస్తమాలనే చాలా గుంటలున్నాయి. వాటిని నివృత్తి అనే రాళ్లు పరచి సత్వంతో చదును చేశారు. బయట నుండి ఏ కదలిక లేదు. అప్పుడు వారు మనస్సు అనే కోటను జయించారు. బ్రహ్మగిరిపై జెండా ఎగురవేసి బ్రహ్మరంధ్రంలో ప్రవేశించారు. వారి విజయానికి సర్వత్రా రణగుణ ధ్వనులు చెలరేగాయి. అనాహత డంకా ధ్వనులు మారుమోగాయి. ఆ కోటలో ఎంత వెతికినా ఎవరూ కనబడలేదు. సర్వం వారి ఆధీనంలోకి వచ్చింది. నలుదిశలా రామరాజ్య శక్తిని ప్రకటించి విద్రోహుల ఆట కట్టించారు. అక్కడ ఎవరూ కనబడకపోవడంతో ధ్యానమనే ఖడ్గం విముక్తి పొందింది. సమదృష్టితో వైరాగ్య కవచం వీగిపోయింది. ధ్యేయం, ధ్యానం, ధ్యాత అనే త్రిపుటి చూద్దామన్నా కనబడలేదు. సత్వం పోగు చేసిన యుద్ధ సామగ్రినంతా దూరంగా పారవేశారు. అప్పుడు తన్మయత అనే ఛత్రాన్ని ధరించి సమసామ్యమనే సింహాసనంపై జీవుడు అధిష్ఠించాడు. జీవుడు జీవభావాన్ని త్యజించగానే శుద్ధ సత్వగుణం పెంపొంది జీవునికి సర్వస్వం హారతి పట్టి జీవుని చరణాలను స్పృశించి ఆత్మస్వరూపంలో విలీనమైంది. అగ్ని కర్రలలో గుప్తంగా ఉంటుంది. కర్రలను ఒకదానితో మరొకటి రుద్దినప్పుడు అగ్ని వ్యక్తమై కర్రలను కాల్చేస్తుంది. చివరకు నిప్పురవ్వలు కూడా శాంతిస్తాయి. అలాగే సత్వగుణం వృద్ధి చెంది రజస్తమాలను నాశనం చేస్తుంది. చివరకు అది శాంతిస్తుంది. అప్పుడు జీవుని జీవత్వం నశిస్తుంది. జ్ఞాతృత్వంలో జ్ఞానం లీనమవుతుంది. ప్రపంచాభాస ఉండదు. చిన్మయ స్వరూపం సర్వత్రా నిండి ఉంటుంది. పురుష శ్రేష్ఠ, ఆ చిన్మయ స్వరూపం చెంత చిత్తాన్ని నిరోధిస్తే చిత్తం చైతన్య స్వరూపాన్ని పొందుతుంది. అప్పుడు లోపల బయట చైతన్యం నిండి ఉన్నట్లు కనబడుతుంది. వేరే ఏదీ కనబడదు.
ధ్యేయం, ధ్యానం, ధ్యాత ఈ త్రిపుటి ఒకటేనని తెలిసి మనసు ఉత్సాహంతో చైతన్యంలో లీనమవుతుంది. దానినే సవికల్ప సమాధి అంటారు. అది గుణాలు లేకుండా ఆనందిస్తుంది. మనసు సమరసమైతే జీవుడు సుఖరూపుడై చిద్గనమవుతాడు. జ్ఞానులు ఆ సమాధిని శ్రేష్టంగా భావిస్తారు. బ్రహ్మ, ఇంద్రియాలు అగోచరం. కానీ గుణాతీతునికి సర్వం గోచరిస్తుంది. ఆత్మానుభవం పొందిన వారికి ఆ అనుభవం కలుగుతుంది. అది శబ్దాలకు అతీతం. ఆ విషయాన్ని గురించి వాదించి శాస్త్రాలు పరస్పరం విరుద్ధమైనాయి. వేదాలు నేతి నేతి అన్నాయి. యోగి సముదాయం స్తబ్దమైంది. ఆ అనుభవాన్ని ఆత్మజ్ఞానం కలిగితేనే తెలుసుకోగలరు. అక్కడ కారణం, నువ్వు, నేను, దృష్టాంతం మొదలైనవన్నీ నశిస్తాయి. అద్వైతవాదం కూడా చెల్లదు. అంతర్బాహ్యాలలో సమదృష్టి కలిగి ఉండటమే అనుభవానికి అంతిమ చిహ్నం. ఆ కారణంగా కమ్మరి వాణిని గురువుగా చేసుకున్నాను. 21. కమ్మరి. కమ్మరి బాణాన్ని కాల్చి సరళం చేసేటప్పుడు వాని ధ్యాసంతా ఆ పనిలో నిమగ్నమవుతుంది. ప్రపంచ భాష ఉండదు. వాని పక్క నుండి ఒక రాజపటాలం అనేక పులులు, ఏనుగులు సైన్యంతో సహా గొప్ప అట్టహాసంగా బాకాల సందడితో ఆడుతూ పాడుతూ వెళ్ళింది. కానీ ఆ కమ్మరి వాని దృష్టి ఆ బాణంపై లగ్నమైనందున రాజపటాలం గూర్చి తెలియలేదు. ఇంతలో ఒక రాజసేవకుడు అక్కడికి వచ్చి, రాజుగారు ఈ దారిలో వెళ్ళారా అని అడిగాడు. అప్పుడు అతను, నేను చూడలేదు, వెళ్ళారో లేదో తెలీదు అని బదులిచ్చాడు. అలాంటి కమ్మరిని కళ్ళారా వీక్షించాను. అప్పటి నుండి ఏకాగ్రత శ్రేష్టమన్న విషయాన్ని గ్రహించాను. అప్పుడు కళ్ళ ముందున్న ప్రపంచం కానరాదు. దీనిని సాధించడానికి ఏకాంతం అవసరం. ఆ లక్షణం సర్పానికి ఉండడం వలన దానిని నేను గురువుగా స్వీకరించాను. 22. పాము. పాముకు తోడు గిట్టదు. అది సావధానంగా ఒంటరిగా చరిస్తుంది. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వ్యర్థం చేయదు. యోగి గతి కూడా అలాగే ఉంటుంది. ఆయన ద్వైత సాంగత్యం సహించడు. లోకులకు కానరాని స్థలంలో ఏకాంతంగా ఉంటాడు. ఆయనకు అనుకూలురు, ప్రతికూలురు అన్న భేదభావం ఉండదు. పాము కుబుసాన్ని వదిలినట్లు యోగి దేహ సాంగత్యాన్ని విసర్జించి సావధానంగా ఉంటాడు. ఒక్క క్షణం కూడా అనుసంధానాన్ని వీడడు. పాము తన బిలంలో ఒంటరిగా జీవిస్తుంది. అలాగే యోగి లోకులకు దూరంగా గుహలో ఆనందంగా జీవిస్తాడు. యోగి ఆచరణను చిన్న పెద్ద అందరూ చూస్తారు. కానీ అది వాస్తవమా, నిర్వికల్పమా అన్నది తెలియదు. ఆయన కర్మఠుడనో, కార్యభ్రష్టుడనో, ఆత్మనిష్ఠుడనో లేదా మరొకటనో అంటారు. నిజమేదో ఎవరికీ బోధపడదు. పాము మాట్లాడలేదు. అది శబ్దం చేయగలదు. యోగి వాదోపవాదాలు చేయడు. మృదు మధురంగా, ప్రేమగా మాట్లాడతాడు. ఆ మాటలు వీణులకు విందు చేస్తాయి. ఆయన బోధించేది స్వల్పమైనా ఆలకిస్తే సంకల్ప వికల్ప పాశం వీగిపోతుంది. ఆయన మాటలలోని భావం సత్యనిష్ఠులకే అవగతమవుతుంది. ఆయన ఏకాంతంలో ఉదాసీనంగా గోచరించిన చిత్తం పరమార్థం వైపే ఉంటుంది. ఆయన గృహస్థు కావాలని వ్యర్థ ప్రయత్నం చేయడు. అసలు గృహ నిర్మాణం చేపట్టడమే దుఃఖానికి మూలం. ఎంతో శ్రమించి 3 అంతస్తుల మేడ కట్టినా అది అశాశ్వతమే. సంసారం నాశవంతం. శరీరం మిథ్య అయితే గృహం శాశ్వతం ఎలా కాగలదు? మూర్ఖులు దానిని సత్యమని భావిస్తారు. గర్భంలో గతించిన బాలునికి జాతకం రాయడం, పేరు పెట్టడం నిరుపయోగమైనట్టు అశాశ్వతమైన గృహారంభం కూడా మిథ్య. ఆరంభం నుండి ప్రేమ బంధాన్ని మరచి మట్టి, రాళ్ళు, కర్రల కోసం తగాదా పడుతుంటారు. చెదలు, చీమలు కష్టపడి పుట్టను కట్టుకుంటాయి. కానీ అనాయాసంగా పాము అందులో ఆనందంగా జీవించినట్టు యోగి దేహాభిమానం లేకుండా సుఖంగా వసిస్తాడు. సృష్టి రచన ఎలా జరిగింది, దేని నుండి ఉద్భవించింది అని తెలుసుకోవడానికి సాలెపురుగును గురువుగా చేసుకున్నాను. 23.
సాలెపురుగు దాని తత్వం, సృష్టి రచన సామ్యం. సాలెపురుగు తన స్వభావరీత్యా పొట్టలోని తంతువును నోటి నుండి వెలికితీసి వలగా చేస్తుంది. తరువాత ఆ వలపై కింద నుండి పైదాకా నాట్యం చేస్తూ పలు విధాలుగా ఆడుతూ ఆడుతూ ఆ తంతువులను తానే తిని తన పొట్ట నింపుకుంటూ తన ఆత్మకళను తానే ప్రదర్శిస్తుంటుంది. అలాగే భగవంతుడు సృష్టి రచన చేస్తూ దాన్ని తానే నాశనం చేస్తూ అద్వైత స్వరూపంలో నిర్వికారంగా ఉంటాడు. ఆ లక్షణాల వలన నేను సాలెపురుగును గురువుగా స్వీకరించాను. నారా అంటే జగత్తు. జగత్తుకు ఆశ్రయస్థానమైన వానిని నారాయణుడంటారు. ఆయన సకల జీవులకు జీవనం. ఆ నారాయణుడే సర్వానికి స్వామి. ఆ నారాయణుడు ఉపకరణాలతో నిమిత్తం లేకుండా తన మాయను ఉద్విగ్నం చేసి జగత్తును సృష్టించాడు. మాయ గర్భంలో అసంఖ్యాకమైన జీవరాశులు ఉన్నాయి. ఆ మాయపై నారాయణుడు దృష్టి సారించాడు. ఆ క్షణాన్ని కాలం అంటారు. అలాగే మాయకు తన శరీరంపై స్థానాన్ని కల్పించాడు. ఆకాశాన్ని దట్టమైన మంచు కప్పినా ఆకాశాన్ని స్పృశించినట్లు తన శరీరంపై మాయను పెంచుకున్నా అలిప్తంగా ఉన్నాడు. జలం కమలాలను వృద్ధి పొందిస్తుంది, కానీ కమలం జలాన్ని తన ఆకులతో కప్పివేసినట్లు మాయ ఆనందాన్ని కప్పివేస్తుంది. కానీ ప్రతి జడ పదార్థంలో సత్ అంశతో చిద్బలం అనుభవమవుతుంది. నారాయణుడు మాయకు నియంత. ఇది సత్యం. రజోగుణం సృష్టి రచన చేస్తుంది, సత్వగుణం దానిని పాలిస్తుంది, తమోగుణం కాలం రూపంలో సంహరిస్తుంది. ఆ మాయను ఉద్విగ్నం చేసే శక్తి నారాయణుడే. అందుకని ఆయనను లయకారకుడైన ఈశ్వరుడని అంటారు. అలా కార్యకారణాలను కాలరాచి గుణాగుణరహితుడు, అద్వితీయుడు, పరిపూర్ణుడైన నారాయణుడు ఏకత్వంలో వసిస్తాడు. ఈ లక్షణం అద్వితీయం, భేద శూన్య అవస్థ అది. అక్కడ సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేనందున భేదరహితుడు. అలా అభేద స్వరూపమైన ఆయనే ప్రకృతి పురుషులకు ఈశ్వరుడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన నియంత. పరం అపరం ఆయనే. సంకల్ప మాత్రాన ప్రకృతి పురుషులు ఇరువురిని సృష్టించిన ఆయనే ఈశ్వరుడు. ఆయన సామర్థ్యంతోనే ప్రకృతి పురుషులు జీవిస్తారు. ప్రకృతి సత్తాను జాగృతం చేసేవాడే పురుషుడు. అందుచేత ప్రకృతికి అన్ని విధాలా ఆయనే భర్త. పర అంటే బ్రహ్మాదులు, అపర అంటే మన్వాదుల నుండి స్థావరాల వరకు సర్వులకు నియంత, చాలకుడు ఆయనే. ఆయన ఆజ్ఞకు భిన్నంగా గాలి కూడా వీచదు. ఆయన ఆజ్ఞ వల్లనే సముద్రం తన పరిమితిలో ఉంటుంది. సూర్యుడు దినమంతా చరిస్తాడు. ఆయన ఆజ్ఞను ప్రమాణంగా భావించి ప్రాణం నాసికాగ్రం లోపల బయట 12 అంగుళాలలో సంచరిస్తుంది. దేవాజ్ఞ మేరకు మేరు పర్వతం అచేతనంగా ఉన్నది. ఆయన ఆజ్ఞే చేతన శక్తి. అది అచేతనమైన దేహాన్ని చైతన్యవంతం చేస్తుంది. సర్పాభాస కలగడానికి తాడు ఆధారమైనట్లు నిరాధారుడైన ఆయనే విశ్వానికి ఆధారం. ఆయన సత్వాది గుణశక్తులను తన కాలగతితో నియంత్రించి తన ప్రకృతిలో స్థిరం చేశాడు. కానీ ప్రకృతి కూడా నశించి నిర్గుణంలో కలిసిపోయింది. వటవృక్షం తన బీజంలో లీనమైనట్లు నిరుపాధిక బ్రహ్మ సర్వ ఉపాధులను మింగేసి శుద్ధ స్వరూపంలో ఉంటాడు. మందరాచలాన్ని వెలికి తీయగా క్షీరసాగరం నిశ్చలమైనట్లు వివిధ ఆకారాలలో ఉన్న ఆభరణాలను మోసలో వేస్తే మూల స్వరూపమైన బంగారంగా మారినట్లు ఆకాశంలోని అసంఖ్యాక నక్షత్రాలు సూర్యోదయంతో లుప్తమైనట్లు సర్వ ఉపాధులను అంటే మాయ రచించిన సృష్టిని లయం చేసి నిరుపాధికుడుగా మిగిలిపోయాడు. ఎండాకాలం అంతంలో చెట్టులోని బీజాలు భూమిలో లీనమైనట్లు ప్రకృతి ఆయనలో లీనం కాగా ఆనంద స్వరూపంగా మిగిలి ఉంటాడు. అలా నిరుపాధిక ఆనంద స్వరూపంతో నిండిన చిన్మాత్ర తేజం తేజోపుంజం సత్యస్వరూపం వలన సదా పవిత్రం.
అలాంటి జ్ఞానస్వరూపుడైన అనంతుడు గావించిన సృష్టి రచనను గురించి వివరిస్తాను. ఆయన నిజాత్మ బలంతో మాయవంక చూడగానే అది ఉద్విగ్నమై వాయు రూపంలో సూత్రాత్మను సృష్టించింది. దానిని క్రియాశక్తి అంటారు. ఆ క్రియాశక్తి సత్వ రజో తమో గుణాలను వ్యక్తం చేసింది. అహంకారం ద్వారా జగదుత్పత్తికి మూలాన్ని తయారు చేసింది. ఆ సమయంలో గుణాగుణ విభాగాన్ని అనుసరించి దేవ మనుష్య నాగులను సృష్టించింది. అధమం అంటే పాతాళం, ఊర్ధ్వ అంటే స్వర్గలోకం, మధ్య అంటే మర్త్యలోకం. అలా ముల్లోకాల రచన చేసింది. బ్రహ్మాండంలో అది వాయు రూపంలో సూత్రప్రాయంగా, పిండాలలో ప్రాణరూపంలో వసిస్తుంది. క్రియాశక్తే పిండ బ్రహ్మాండ రచన చేస్తుంది. జీవునితో సంసారం చేయడానికి అది శరీరంలో ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, పరిణామం, క్షయం, నాశం అనే 6 వికారాలను వృద్ధి పొందించింది. వాటిలో జననం, మరణం, ఆకలి, దప్పిక, శోకం, మోహం అనే 6 అలలను సృష్టించి జీవునికి సుఖదుఖాలు కలిగేటట్లు చేసి ఈ సంసారాన్ని వృద్ధి పొందిస్తున్నందున సాంఖ్యశాస్త్రంలో దానికి క్రియాశక్తి అనే పేరు సూచించబడింది. ఈ క్రియాశక్తి సూత్రంలో ఈ జగత్తు పూర్తిగా నిండి ఉంది. అది అడ్డదిడ్డంగా పెరిగి ఎక్కడిదక్కడ వృద్ధి అవుతుంది. ఆ క్రియాశక్తి దేహాభిమానంతో లోకులను సంసారంలో ఇరికిస్తుంది. వారి మనసుల్లో వివిధ వాసనలు రేకెత్తించి అనేక యోనులలో జన్మింపచేస్తుంది. తండ్రి రేతస్సు, తల్లి రక్తం కలిసిన ఆ మిశ్రమం చాలా కాలం జఠరాగ్ని జ్వాలలో ఉడికి గట్టిపడుతుంది. తరువాత దానికి చేతులు, కాళ్ళు, చిన్న పెద్ద అవయవాలు పెరిగి సాకార దేహంగా మారుతుంది. అది గర్భకోశంలో ఉడికినందున నానా రకాల దుఃఖాలను సహించవలసి వస్తుంది. ముక్కులో, నోటిలో మలం, క్రిములు తిరుగుతుంటాయి. అప్పుడు జీవుడు చాలు చాలు అంటూ తల ఆడిస్తుంటాడు. గర్భవేదన మహాభయంకరం. యోని ద్వారా జనించే సమయంలో జీవుడు అత్యంత వేదనను సహించవలసి ఉంటుంది. అలా మాయ జగత్తులో జన్మింపజేసి ఒక్కోసారి స్వర్గంలో బందీలను చేసి అధఃపతనం గావించి దుఃఖంలో పడదోస్తుంది. అలా సుఖదుఖాలనే గొలుసులతో తయారైన త్రిగుణాలనే బలిష్టమైన సంఖ్యలతో దుఃఖంలో మగ్గిన అజ్ఞానం వదలదు. రాజా, ఆ మాయ ఆర్భాటం మహాభయంకరం. కానీ నీవు భయపడాల్సిన పని లేదు. నీవు విరక్తితో అభిమాన గర్వాన్ని తుత్తునియలు చేశావు. నీ ప్రవృత్తి మారినట్లు కనబడుతోంది. నీ అంతఃకరణంలో చిత్శక్తి ప్రకాశిస్తోంది. అజ్ఞాన తమస్సు అంతరించి జ్ఞానసూర్యుడు ఉదయించాడు. శిరచ్ఛేదం చేస్తే చేతులు, కాళ్ళు చచ్చుబడినట్లు అభిమానాన్ని ఛేదిస్తే కామాది శత్రువులు అంతమవుతాయి. అవధూత మాటలు విని రాజు ఆనందించాడు. అవధూత కూడా ప్రేమతో పరవశించి రాజు శిరస్సుపై అభయహస్తాన్నుంచి హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు రాజు తనను ధన్యుడిగా తలచాడు. నిజాత్మ బోధతో వారిరువురు ఐక్యమైనారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. వారికి సకల సృష్టి ఆనంద రూపంగా కనువిందు చేసింది. అలా భాగ్యవంతునికి సద్గురువుతో కలయిక సంభవిస్తుంది. పిల్లవాని అసాధారణ ప్రజ్ఞనుగాంచి తల్లి పరవశం చెందినట్లు శిష్యునికి ఆత్మబోధ కలిగితే సద్గురువుకు ఆనందం పెళ్ళుబుకుతుంది. అలా ఉభయుల సంవాదం ఆరంభం కాగానే పరమానందం వరదలా ప్రవహించసాగింది. తరువాత సాయుధ్య విచారం చేయడానికి కుమ్మరి పురుగును గురువుగా చేసుకున్నాను. 24. కుమ్మరి పురుగు. మానవుడు మనోవాక్కాయాలను ఏకాగ్రం చేసి స్నేహంతో గాని, ద్వేషంతో గాని, భయంతో గాని ఏ వస్తువులను ధ్యానిస్తే ఆ వస్తువులతో ఏకరూపత ప్రాప్తిస్తుంది. దేహం గతించిన తరువాత ఆ రూపం లభిస్తుందనడం సరికాదు. కారణం, మానవ దేహంతోనే లోకులు ఆ రూపాన్ని పొందుతారు. కుమ్మరి పురుగు కీటకాన్ని పట్టుకుంటుంది. ఆ కీటకాన్ని గూటిలో దాచిపెడుతుంది.
ఆ కీటకం మృత్యు భయంతో సదా దాని ధ్యాసలో ఉన్నందున కుమ్మరి పురుగై ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఇది మనం ప్రత్యక్షంగా గమనించే అంశం. కుమ్మరి పురుగు జడం, నశ్వరం. దాని ధ్యాసలో మూర్ఖురాలైన కీటకం ఆ రూపం పొందుతుంది. కానీ భగవంతుడు అలా కాదు. పరమాత్మ జడుడు కాదు, చైతన్య ఘనుడు, చిద్రూపుడు, సుఖప్రదాత. జ్ఞాత ధ్యానం చేస్తే తక్షణం ఆ రూపం పొందుతాడు. కీటకానికి కుమ్మరి పురుగు ఆకారం తదేక ధ్యాసతో ప్రాప్తిస్తుంది. అసంభవం సంభవం అవుతుంది. వాస్తవంగా ఆ రెండూ మూఢం. జడం వాటిని ధ్యానిస్తే జడత్వం ప్రాప్తిస్తుంది. కానీ భగవంతుని ధ్యానం చేస్తే భగవద్రూపుడవుతాడు. ధ్యానం చేస్తే నేను దేహాన్ని అన్న భావం నశిస్తుంది. ఈ దేహం వలన ముక్తి లభిస్తుందని తెలియకపోయినా, భగవత్ప్రాప్తి పొందడం చేత కాకపోయినా జన్మ వ్యర్థం. అతను సచ్చిత్ ఆనందంతో ఏకరూపుడు కాకపోతే వాని జ్ఞానం, ధ్యానం, యజ్ఞం, నియమం, ధర్మాచరణ సర్వం వ్యర్థం. అవధూత యదువుతో ఇలా అన్నాడు: గురువుల వద్ద నేర్చుకున్నది సర్వం నీకు బోధించాను. ఇప్పుడు నేను స్వయంగా నేర్చుకున్నది నీకు చెబుతాను. ఆత్మానాత్మ వివేక వైరాగ్య విచారమే 24 గురువులకు గురువు అని తెలుసుకుంటే ఈ నరదేహంతో సంపూర్ణంగా లబ్ధి పొందగలడు. ఆ కారణంగా నరదేహమే ముఖ్య గురువు. మానవ దేహం కూడా గురువే. రాజా, దేహానికి 2 రకాల గురుత్వాలున్నాయి. పరమార్థ సాధనకు నేను దాని లక్షణాలను చెబుతాను, విను. దేహమంత చెడ్డది ఈ జగత్తులో వేరొకటి లేదు. విచారిస్తే దేహం వంటి మంచిది ముల్లోకాలలో వేరే దొరకదు. చెడ్డదని దేహత్యాగం చేస్తే మోక్ష సుఖం లభించదు. దేహం మంచిదని దానిని మాధ్యమంగా విలాసాలకు వినియోగిస్తే నరకంలో పడేస్తుంది. కాబట్టి దానిని త్యజించకూడదు, సుఖాలలో ముంచెత్తకూడదు. 2 అవస్థలలో మధ్యమంగా ఉంచాలి. మన హితం కోసం దానిని ఆత్మ సాధనలో నియమించాలి. బాడుగ గుర్రాన్ని గమ్యం చేరిన తరువాత పట్టించుకోనట్లు దేహం పట్ల ఆసక్తిని పెంపొందించుకోకూడదు. పరమార్థంపై దృష్టి నుంచి ఒక యాత్రలా దేహంలో వసించాలి. దేహం నశ్వరం అన్న ఎరుకతో వైరాగ్యం కలుగుతుంది. ముముక్షువులు నశ్వరమైన వస్తువులపై ఆసక్తి చూపరు. విరక్తి కలిగించేదే వివేకం. నరదేహంలో వివేకం, వైరాగ్యం తత్వ విచారంతో ప్రాప్తిస్తాయి. ఇతర ప్రాణులలో ఆలోచన బొత్తిగా ఉండదు. అవి ఉదర పోషణకు, సంతానోత్పత్తికి దేహధారణ చేస్తాయి. అందుకని నరదేహం అమూల్యం. దానివలన బ్రహ్మ సాయుధ్యం లభిస్తుంది. దేవతలు కూడా మానవ జన్మను అభిలషిస్తారు. వారు నరదేహాన్ని స్తుతిస్తారు. కాబట్టి ఈ నరదేహం పవిత్రమని అందామా, అది నింద్యము అవుతుంది. కారణం, నరదేహ ధారణ చేసిన క్షణం నుండి మరణం వెన్నంటి ఉంటుంది. జన్మించకపోయినా మరణమే కారణమవుతుంది. గర్భంలోనే మరణం ప్రభావం చూపుతుంది. అలాంటి మరణాన్ని విస్మరించి యుక్త వయస్కుడు తాను చతురుడనని, తెలివైన వాడినని, జ్ఞానినని, బలవంతుడనని విర్రవీగుతుంటాడు. కానీ కాలం తారుణ్యాన్నంతా మింగేస్తుంది. వార్ధక్యంలో మరణకాలం ఆసన్నమవుతుంది. వెంట్రుకలు తెల్లబడి సర్వాంగాలు వణుకుతుంటాయి. మెడ ఆడుతున్నదనంటే మృత్యువు కనుసన్నలలో ఉన్నాడని అర్థం. మృత్యు సైన్యం స్వేచ్ఛగా ప్రవేశించడానికి కాలం దంతాలన్నింటినీ రాలగొట్టి దారిని చదును చేస్తుంది. వెనుక గూనితో మడతలు ఏర్పడమే మృత్యువుకు గుర్తు. బధిరత్వం బలిష్టమైన బంధంలో పడేస్తుంది. మృత్యువు రాబోయే చిహ్నంగా నేత్రాల తేజస్సు మందగిస్తుంది. ఒక్క అక్షరం కూడా కనబడదు. రాత్రంతా దగ్గుతున్నందున పిల్లలకు నిద్రాభంగమవుతుంది.
చుట్టుపక్కల పడుకున్న వారికి జాగరణ అవుతుంది. వారు ఆ బాధలో ఈ ముసలోడు ఎప్పుడు మరణిస్తాడా అని ఎదురు చూస్తుంటారు. మృత్యువు తాకిడి తగిలే వేళకు పాదాలు కూడా తొట్రుపడతాయి. నాలుక నత్తిగా పలుకుతుంది. శరీరంలోని నాడులన్నీ నీరసించి బతుకు దుర్భరమవుతుంది. భార్యాపుత్రులు బంధువులు దగ్గరకు రారు. అప్పుడు దీనాతి దీనంగా బతకవలసి వస్తుంది. జీవితమంతా కష్టించి తాను పెంచి పోషించిన వారే ఆ ముసలితనాన్ని ఏవగించుకుంటారు. ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరు. పిల్లలు తల తిప్పుకుంటారు. కుక్కలు అరుస్తూ వెంటబడతాయి. పెద్దవాళ్ళు పిల్లలతో చూడు బూచాడు వచ్చాడు అని అంటుంటారు. దగ్గు క్షణం కూడా స్థిమితంగా కూర్చొనిదు. దాంతో జీవుడు కుమిలిపోతాడు. చిరకాలం జీవిస్తావు అని చిన్నతనంలో ఆశీర్వదించిన వారు వాస్తవానికి శాపమిచ్చారనడంలో సందేహం లేదు. ముసలితనాన్ని మించిన శత్రువు వేరేదీ లేదు. ఇక్కడొక మాట చెప్పుకోవాలి. ముసలితనంలోని పాటలను చూసి అలాంటి స్థితి తమకు తప్పదని యుక్త వయస్కులు తెలుసుకోవాలి. శరీరం ఉన్నంత వరకు శరీరంలో షడ్వికారాలుంటాయి. ప్రతి ఒక్క వికారంలో కోట్లాది అనర్థాలు నిండి ఉంటాయి. అగ్నిపై ఆజ్యం పోసే కొద్దీ అందులో 6 ప్రచోదనాలు ఉన్నట్లు దేహంలో ఆ 6 దోషాలు సకల దుఃఖాలకు మూలం. దేహం వృద్ధి పొందే కొద్దీ దుఃఖ ఫలాలను సహించక తప్పదు. దేహ సాంగత్యం దుఃఖదాయకమని దానిపై ఆసక్తిని వీడాలి. విరక్తి కలగడానికి దేహమే గురువు. దేహ సాధనతోనే అవినాశ పదం ప్రాప్తిస్తుంది. ఈ గుణాల వల్ల దేహాన్ని గురువు అనాలి. అలా దేహం కీడు మేలు రెండు చేయగలదు. అందుకని దానికి 2 రకాల గురుత్వం ఉన్నది. దీనిని గ్రహించి తన ఆత్మహితాన్ని సాధించేవాడు ధన్యుడు. తత్వ విచారానికి అజ్ఞాతంగా దేహమే మూలం. ఆత్మస్వరూపం గోచరించకపోవడం ప్రకృతి ఆభాస. మాయ నుండి 3 గుణాలు ఉత్పన్నమవుతాయి. వాటి నుండి 3 రకాల అహంకారం ఉదయిస్తుంది. వాటి ద్వారా భూతాల విచారం, దేహేంద్రియ వ్యాపారాలు మొదలవుతాయి. తాడులో సర్పం ఉండదు. భ్రమ వలన తాడును పాము అన్నట్లు పిండ బ్రహ్మాండాలపై ఈ ఆరోపణ ఉన్నది. దేహం మూలాన్ని అన్వేషిస్తే అది ఎండమావిలా భాసిస్తుంది. సర్వత్రా భ్రమ విస్తరించి ఉంటుంది. ఇది పరబ్రహ్మపై ఆరోపణే. దేహం లేకపోయినా అభాస ఉంటే ఆరోపణ అంటారు. ఇప్పుడు అపవాదమని ఎందుకంటారో చెబుతాను. దేహం పంచభూతాలతో నిర్మితమైందని అంటారు. ఆ దేహాన్ని నేను అనడం అయోగ్యం. దేహం మలినమైంది. నేను పవిత్రుడను అనడం విరుద్ధంగా తోస్తుంది. నేను భూమి కాదు, కారణం అది జడం. నేను జలం కాదు, కారణం అది ద్రవం. నేను అగ్నిని కాను, కారణం అది దహిస్తుంది. అలా నేను వాయువును కాదు, కారణం అది చంచలం. నేను ఆకాశం కాదు, కారణం అది శూన్యం. అహం నేను కాదు, కారణం అది దృశ్యం. నేను జీవుడను కాను, కారణం అది పరిమితం. నేను మాయను కాదు, కారణం అది మిథ్య. దేహం నేను కాదు, కారణం అది నశ్వరం. నేను విషయం కాదు, కారణం అది బాధాకరం. ఈ సర్వతత్వాలతో నాకు సంబంధం లేదు. నేను బ్రహ్మను, సచ్చిదానంద రూపుడైన పరమాత్మను అన్న అభిమానం హంసలు, పరమహంసలు అంటే బ్రహ్మనిష్ఠులైన సన్యాసులకు ఉంటుంది. కానీ అది ఒక సత్యావస్థ సాధన. ఆ అభిమానం కూడా నేను కాదు. పైన వివరించిన తత్వాల అనువాదం నాకు అపవాదమే. యదురాజా, నాకు బోధపడింది నీకు చెప్పాను. నీ అనన్య భక్తిని చూసి నా నిగూఢ జ్ఞానాన్నంతా వివరించాను. భాగ్యశాలివైన ఓ రాజా, మామూలుగా ఈ కథ చెప్పవలసిన అవసరం నాకు లేదు. నీ ఉత్సాహమే నా చేత మాట్లాడించింది. అలా సంవాద సుఖంలో ఏకమైనందున అద్వైత బోధనానందంతో బ్రహ్మస్వరూపంలో వారు లీనమయ్యారు. అవధూత ఇలా అన్నాడు: ఈ దేహంలా ఉపకారం చేసే స్నేహితుడు లేడు.
అందుకని దానిని పద్ధతిగా ఉంచుకోవాలి. అది పరాధీనమైనది. దానిని జాగ్రత్తగా పరిరక్షించకపోతే దాని పరిణామం విపరీతంగా ఉంటుంది. దానిని కుక్కలు నక్కలకు ఆహారంగా, అగ్నికి ఆహుతిగా, కీటకాలు ముసురుకునే విధంగా తయారవుతుంది. ఈ 3 అవస్థలు తప్ప 4వ అవస్థ లేదన్న విషయం నీకు బాగా తెలుసు రాజా. అందువలన నాకు దేహంపై ఆసక్తి లేదు. ఆత్మజ్ఞానం వలన నేను భూమిపై నిస్సంగత్వంగా సంచరిస్తున్నాను. దేహాన్ని సుఖపెట్టడానికి ఉన్న సాధనలన్నీ బంధాలే. వాటి వలన వాసనలు ప్రబలంగా పెరుగుతాయి. స్త్రీ సాంగత్యం దేహానికి ప్రీతి. సర్వస్వాన్ని వెచ్చించి పురుషుడు తనకు జతగా భార్యను ఇంటికి తెస్తాడు. ఆమెను వివాహం చేసుకున్న తరువాత వాని కష్టాలన్నీ పెరగడం మొదలవుతాయి. ఇంటిని ఉత్తమ రీతిలో నడపడానికి ధనధాన్యాలతో నింపాల్సి వస్తుంది. భార్య కోసం ఇల్లు కట్టడం అవసరమవుతుంది. ఇంతలో సంతానం సంఖ్య పెరుగుతుంది. దాంతో చింత కూడా పెరుగుతుంది. భార్యాపుత్రుల పట్ల అనురక్తుడవుతాడు. వారి కోసం నౌకర్లు, చాకర్లు, పెంపుడు జంతువులు మొదలైన వాటిని కష్టంతో భరిస్తుంటాడు. వాటి వలన కలిగే సుఖం ఏమీ ఉండదు. మామలు, అల్లుళ్ళనే బంధాలు పెరుగుతాయి. ఆప్తులు, ఇష్టులు చేరుతారు. వారిని యథారీతిగా సత్కరించడం మహా సంకటమవుతుంది. వీటన్నిటితో దేహం క్షీణిస్తుంది. ఆశ్రిత వర్గాన్ని నిభాయించలేక వ్యాకులుడై దేశాలు సంచరిస్తుంటాడు. అలా దేహసుఖం కోసం నూరింతలు దుఃఖాన్ని పెంపొందిస్తాడు. దేహాభిమానంతో మూర్ఖుడు వ్యర్థమైన కోరికలను పెంచుకుంటాడు. దేహ సుఖాన్ని ఆశించి పరగృహాలకు వెళ్లే బలహీనతకు లోనవుతాడు. ఇల్లు, భార్య వీటిపై లోభంతో పిచ్చివాడై నిజస్వార్థాన్ని గూర్చి యోచించడు. ఇల్లు, భార్య, సంతానం, ధన వ్యామోహంలో దేహాన్ని పెంచినందున అంత్యకాలంలో ఆ వాసనలు ముందు జన్మకు బీజాలవుతాయి. మొక్క నుండి జొన్న కంకులు వస్తాయి. ఆ కంకుల నుండి మొక్కజొన్నలు నేల మీద పడతాయి. జొన్న కంకులు పెరిగే కొద్దీ చెట్టు నేలవాలుతుంది. కానీ ప్రధాన బీజం శాశ్వతంగా ఉంటుంది. ఆ బీజం నేల, నీటి సంయోగంతో మళ్లీ మొలకెత్తినట్లు దేహంలోని వాసనారూప బీజాలు జీవుని మరో దేహంలోనికి తీసుకెడతాయి. ఆ చెట్టు వలె శరీరంలోని వాసనారూప బీజం లింగ దేహంలో మిగిలిపోయి మరో జన్మకు కారణమవుతుంది. ఇప్పుడు దేహంలో ఆ వాసనలు వృద్ధి పొందే విధానాన్ని వివరిస్తాను. విషయాసక్తుడైతే వాసనలు విపరీతంగా పెరుగుతాయి. నాలుక మధుర రసాల వైపు ఆకర్షితమవుతుంది. నీరు తాగితే దప్పిక తీరుతుంది. జననేంద్రియం రతిసుఖం కోసం ఉవ్విళ్ళూరుతుంది. చర్మం మృదుత్వం కోసం శోధిస్తుంది. పొట్ట పుష్కలమైన భోజనాన్ని ఆశిస్తుంది. వీణులు మధుర గానాలాపనకు ఆతురపడతాయి. ముక్కు సువాసనలకై ఉత్సుకతగా ఉంటుంది. నేత్రాలు అందమైన రూపాన్ని వీక్షించడానికి ఆకాంక్షిస్తాయి. నానా రకాల ఆటలాడడానికి, లీలలు గావించడానికి హస్తాలు తహతహలాడతాయి. పాదాలు పచారులు చేయడానికి ఎదురు చూస్తాయి. సవతులందరూ భర్తను బాధించినట్లు సర్వేంద్రియాలు జీవుని లాగుతుంటాయి. ఆ జీవునికి మరో జన్మ కలిగేట్లు చేస్తాయి. కాబట్టి విషయాలను త్యజించడానికి దేహంపై ఆసక్తిని వీడాలి. అలా చేస్తే జ్ఞానం లభిస్తుంది. తన స్వరూపాన్ని తెలుసుకుంటాయని ఆరంభంలో అనంతుడు తన మాయతో అనేక రకాల శరీరాలను సృష్టించాడు. భూమిపై పాకేవి, నడిచేవి, ఆకాశంలో ఎగిరేవి, నీటిలో నివసించేవి, స్థావర జంగమాలను అనేకం సృష్టించాడు. వృక్షాలు, పాములు, పశువులు, దోమలు, రాక్షసులు, పిశాచాలు, కొంగలు, హంసలు, చేపలు, తాబేళ్లు మొదలుగా గల 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. దృష్టి సారించి చూడగా వాటిలో ఆత్మప్రాప్తికి అధికారి ఒక్కటీ లేదు. అలాంటి ఈ సృష్టిని చూసి దేవునికి తృప్తి కలగలేదు. అందుకని ఆయన ఉత్సాహంగా మానవ దేహాన్ని నిర్మించి దానిలో తన జ్ఞానాన్ని పుష్కలంగా నింపాడు. ఆ జ్ఞానం వలన దేహంతో ఉన్న దేహరహితావస్థను చేరగలడు. ఆహార నిద్రాభయ మైథునాలు అన్ని రకాల జీవులలో ఒకే విధంగా ఉంటాయి.
కానీ మానవునిలో జ్ఞానం అధికంగా ఉంటుంది. ఆ మానవుని చూసి భగవంతునికి తృప్తి కలిగింది. బ్రహ్మజ్ఞానానికి అధికారి వీడే. ఈ దేహంతోనే నన్ను పొందుతాడు. నరదేహంలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని పొందలేకపోతే విషయాలలో రమించే గొర్రె అవుతాడు. జ్ఞానం వలన మానవుడు సచ్చిదానంద స్వరూపంతో ఏకరూపుడవుతాడు. ఆ అధికారాన్ని నారాయణుడు తన కృపతో ప్రసాదించాడు. మానవ దేహంతో ఈ జన్మలో బ్రహ్మజ్ఞానం సాధించలేకపోతే దుఃఖంలో కూరుకుపోయాడని అర్థం. అసలైన అజ్ఞానం అదే. 84 లక్షల జీవరాశులలో కోట్లాది భ్రమణాలుంటాయి. వీటిలో ఏ కొన్నిటికో మహద్భాగ్యం వలన మానవ జన్మ లభిస్తుంది. మానవ జన్మ లభించిన వారు పరమార్థాన్ని పొందగలరు. మానవ దేహంతో మొదట విషయ సుఖాలను అనుభవించి చివరకు పరమార్థాన్ని సాధించాలన్న యోచన సరికాదు. దేహం అశాశ్వతం. అనివార్యమైన మృత్యువు పొంచి ఉంటుంది. మృత్యువు గుణదోషాలను చూడదు. దేశ పరదేశాలను గూర్చి విచారించదు. పగల రాత్ర అన్న తేడా లేకుండా హఠాత్తుగా పైనబడుతుంది. పాము కప్పను పట్టుకున్నట్లు, కప్ప ఈగను మింగినట్లు మృత్యుముఖంలో ఉన్నవారిని విషయాలు కబళిస్తాయి. ఈ దేహంలో అలసత్వం పొందితే సర్వస్వం కోల్పోయినట్లే. పరమార్థం చేజారిపోతే భవచక్రంలో పరిభ్రమిస్తుంటాడు. యదురాజా, దీనిని లక్ష్యంలో ఉంచుకుని బ్రహ్మప్రాప్తి పొందడానికి తత్పరుడవై ఉండు. అలసత్వాన్ని పారద్రోలి నిద్రను పక్కనబెట్టి రాత్రింబవళ్ళు ఆత్మచింతన చేయాలి. యుద్ధానికి వెళ్లిన శూరుడైన క్షత్రియుడు శత్రువులను జయించడానికి అవిశ్రాంతంగా పోరినట్లు, రెండవ పెళ్లివాడు పెళ్లి చేసుకోవడానికి ఆతురపడినట్లు, ఏకైక కుమారుడు తప్పిపోతే రాజు వాని కోసం సర్వత్రా శోధించినట్లు, కాలం కబళించే వరకు అవిశ్రాంతంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. ఆయుష్ను వ్యర్థం చేసుకోకూడదు. కానీ అమూల్యమైన నరదేహాన్ని ప్రపంచం పట్ల ఆసక్తితో, విషయ లాలసతో వృధా చేయకూడదు. వివేక దృష్టితో విచారిస్తే విషయాలు ప్రారబ్ధాన్ని అనుసరించి తగులుకుంటాయి. వాటి కోసం శ్రమిస్తే నరదేహం నశిస్తుంది. నరదేహం పవిత్రమైనది. దానితో బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేకపోతే ఆ జన్మ వ్యర్థం. ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించక దేహాన్ని ఉదర పోషణార్థం వెచ్చించడం అనర్థాలలోకెల్లా అనర్థమవుతుంది. పుల్ల పదార్థాలను సేవించిన కోతి కుప్పిగంతులేయడం వంటిది. బ్రహ్మజ్ఞానం లేని శాస్త్రజ్ఞానం చీకటిలోని మిడుగురు పురుగుతో సమానం. దాని ప్రకాశం చీకటిలోనే. సూర్యోదయమైతే అగుపడనట్లు అంధకార బంధురమైన అజ్ఞానంలో శాస్త్రజ్ఞులు మాట్లాడే మాటలు జ్ఞానసూర్యుని ముందు వెలవెలపోతాయి. విషయాసక్తితో వేదాధ్యయనం చేసేవాడు వాన వెలిసిన తరువాత బురద నీళ్లు తాగి బెకబెకమనే కప్పతో సమానం. విషయ ప్రాప్తి కోసం మౌన ధారణ చేయడం బకధ్యానమే అవుతుంది. విషయ బుద్ధిని మనసులో ఉంచుకుని గానం చేసేవాడు గాడిదను చూసి ఓండ్రబెట్టే గాడిద లాంటివాడు. విషయాల కోసం యుక్తి ప్రయుక్తులతో ప్రయత్నం చేసేవాడు పిండాలను చూసి కావు కావుమనే కాకితో సమానం. పొట్ట నింపుకోవడానికి ధ్వన్యనుకరణ చేసేవాడిలా విషయాల కోసం వితండవాది ఏ సాకునైనా చెప్పగలడు. పెంటను గుర్చి చింతిస్తూ కాకి పైకి పవిత్రంగా అట్టహాసం చేసినట్లు మోసగాళ్లు ఆంతర్యంలో విషయ వాసనలున్నా బాహ్యంగా సదాచారుల వలె హావభావాలు ప్రదర్శిస్తారు. వేశ్య శరీరాన్ని అమ్మి పొట్ట నింపుకున్నట్లు ఉదర పోషణార్థం అగ్నిహోత్రి యజ్ఞం చేస్తాడు. ధర్మార్థ కామ మోక్షాలలో 4వ పురుషార్థమైన మోక్షాన్ని సాధించడమే నిజమైన స్వార్థం. కానీ మోక్షాన్ని కాదని అర్థం కోసం పాకులాడితే అనర్థం కలుగుతుంది. నరదేహం లభించినా బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేకపోతే వాని బ్రతుకు కుక్క పంది కంటే హీనం. పశువులను కాలితో తన్నినా అవి ద్వేషించవు. కానీ మనిషి దెబ్బతిన్న పులిలా పైనబడతాడు. పశువులకు దాచుకోవాలన్న లోభం ఉండదు. అవి
కడుపు నిండా తిని మిగిలింది వదిలేస్తాయి. కానీ మనిషికి లోభం జాస్తి. కోట్లాది ధనరాశులున్నా కడుపు నిండా తినడు. అయితే ధనార్జన కోసం ప్రాణానికైనా తెగిస్తాడు. పశువులకు ఉదయం సాయంత్రం అన్న భేదం లేదు. కానీ ఆ భేదం మనిషికి ఆజన్మాంతం వదలదు. మనిషి చెంత లెక్కలేనంత ధనమున్నా వాని మనసులో అంతకు మించిన చింత, భయం ఉంటాయి. జగత్తులో ఎవరినీ విశ్వసించడు. శరీరం మరణావస్థకు వచ్చినా ప్రాపంచిక తాపత్రయాలలో నిమగ్నమవుతాడు. పిల్లలు సుఖంగా జీవించాలని దృఢమైన పునాదులతో ఇంటిని నిర్మిస్తాడు. అలాంటి చింతలు పశువులకు ఉండవు. ఇక మైథునానికి సంబంధించిన విషయాలు వక్కాడిస్తాను. పశువులు నియమిత కాలంలోనే మైథునం చేస్తాయి. తరువాత అవి ఆడదానిని స్పృశించవు. పురుషుడు సదా స్త్రీ సహవాసం కోరుతాడు. కామం, క్రోధం, లోభం, చింత, నింద, గర్వం అనే సర్వ వికారాలు మనిషికి ఉంటాయి. పశువులకు ఉండవు. విషయ సుఖం స్వర్గంలోనూ నరకంలోనూ ఒకే విధంగా ఉంటుంది. మానవ దేహంతో పాటు ఇతర పశుపక్ష్యాది జీవరాశులు విషయ సుఖం కోసమే ఉన్నాయి. కానీ నరదేహం విషయ త్యాగానికే ఉన్నది. అలాంటి నరదేహం ఎలా లభిస్తుంది అనే దానిని గురించి ఇప్పుడు వివరిస్తాను, శ్రద్ధగా విను. జీవుడు పుణ్యం చేస్తే స్వర్గం లభిస్తుంది. పాపం చేస్తే పశుపక్ష్యాది యోని లభిస్తుంది. పుణ్యపాపాలు రెండూ సమమైతే మానవ జన్మ లభిస్తుంది. పుణ్యపాపాలు అంతమైతే ముక్తుడవుతాడు. పుణ్యపాపాలు సమమై జీవుడు మానవ దేహంతో భూలోకానికి వస్తాడు. బుద్ధిమంతుడు ఆశ్రమ ధర్మాన్ని పాలిస్తాడు. మానవ జన్మ ప్రతిసారి లభిస్తుందన్న నమ్మకం లేదు. పుణ్యం చేసుకున్న వానికి మానవ జన్మ లభిస్తుంది. ఉత్తమ జాతి రత్నాలు మంచి మూల్యానికి అమ్ముడుపోతాయి. ఆ విధంగా చింతామణి అమ్ముడు పోనట్లు అనేక జీవరాశులలో జన్మించిన మానవ జన్మ దుర్లభం. అలాంటి అమూల్యమైన మానవ దేహం లభించినా బ్రహ్మానందం పొందకపోతే దేవునికి విశ్వాసఘాతం చేసిన వాడవుతాడు. ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం దేవుడు మానవ దేహాన్ని నిర్మించాడు. కానీ ఆ దేవుని విశ్వాసాన్ని వమ్ము చేసి విషయ సేవనంలో అధఃపతనమవుతున్నాడు. తన కుమారుడు హరిభక్తుడు కావాలని, తను కులాన్ని ఉద్ధరించాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ విషయాసక్తుడైన కుమారుడు వారి ఆశలను అడియాస చేస్తాడు. మానవ దేహం సకల పుణ్యఫలం. ఆత్మ సాధనకు దేహమే సాధనం. అందుకని నేను వైరాగ్యాన్ని ధరించాను. ఆ వైరాగ్య బలంతో గురు కృప, గురు వచనామృతంతో విషయాల, ఇంద్రియాల విభజన జరిగింది. జీవుడు అజ్ఞానాన్ని చేపడితే అజ్ఞాని అవుతాడు. అజ్ఞానాన్ని పారద్రోలితే జ్ఞాని అవుతాడని నేను అనుభవంలో తెలుసుకున్నాను. చిత్తం ప్రకాశవంతమై దేహంలోని అహం నిశ్శేషమై జ్ఞాన సాధనతో దేహం పట్ల విరక్తి కలిగితే మమత ఎలా మనగలదు? ఆ అనుభవంతో నేను నిస్సంగత్వంలో చరిస్తున్నాను. నా అహం పూర్తిగా నశించింది. ఎండిపోయిన ఆకు గాలికి అటూ ఇటూ ఎగిరినట్లు మానవుని అహం నశించినా దైవయోగంతో దేహం నడుస్తుంది. ఆత్మతత్వంలో వృత్తి లీనమయ్యేంత వరకు దృఢమైన వైరాగ్యం ఉంటుంది. అదే అసలైన అచంచలమైన పురుషార్థమవుతుంది. గురువుపై పూర్ణ విశ్వాసం ఎలా ఉండాలన్న దాన్ని గురించి స్పష్టంగా వివరిస్తాను. సావధాన చిత్తుడవై విను. ఉప్పు నీటిలో పడగానే నీటితో ఏకరూపమైనట్లు గురువాక్యం చెవికి సోకగానే వృత్తి ఆవిరవుతుంది. వానికి సాధక బాధకాల వలన పీడ కలుగదు. మరణించిన వానికి మందు, గర్భంలోని బిడ్డకు పాలు తాగించలేనట్లు వానికి కర్తవ్యం అనేది ఉండదు. చెవిలో గురువు మంత్రోపదేశం చేయగానే ఆత్మస్వరూప బోధ కలిగినా మనసు నిశ్చలంగా ఉండదు. మనసు బాహ్య విషయాల వైపు మళ్ళితే విక్షేపం కలుగుతుంది. ఆసనంపై కూర్చుంటే ఆత్మస్వరూప ప్రాప్తి, ఆసనం వీడితే ప్రపంచ విచారం మొదలవుతుంది. అలాంటి స్థితి యోగికి సంభవించదు.
దేహం ఆసనంపై స్థిరమైన కర్మలలో సంచరిస్తున్న వృత్తి నిశ్చలమైన వాడే ఆత్మయోగి. యుద్ధ భూమిలో భీష్ముడు పరశురామునితో యుద్ధం చేస్తూ నిర్వాణ బాణం వేసినా ఆయన వృత్తి నిశ్చలంగా ఉన్నది. నిర్వాణ యుద్ధం చేసినప్పటికీ ఆయన సమాధి భంగం కాలేదు. దీనిని దృఢం చేసుకోవడానికి నేను 24 గురువులను గుర్తించి వారికి వందనం చేశాను. దేహం నిశ్చలమైతే వృత్తి నిశ్చలమవుతుంది. దేహం చంచలమైతే వృత్తి చంచలమవుతుంది. అలా జరిగితే దేహబుద్ధి దృఢమైనట్లు అది శుద్ధ ఆత్మబోధ కాదు. ప్రపంచాన్ని పరికిస్తే వృత్తికి విక్షేపం కలుగుతుంది. దానిని ఛేదించడానికి ఎందరో గురువులను సాధనగా చేసుకున్నాను. వారు నేర్పించిన గూఢ రహస్యాల వలన పరమార్థ ప్రాప్తి కోసం ప్రపంచంలో విక్షేపం కలిగించే పదార్థాలకు గురుత్వాన్నిచ్చాను. అలాంటి సాధనతో ఆత్మబోధ సాధ్యమై జగత్తంతా పరబ్రహ్మ స్వరూపంగా గోచరించసాగింది. ఆత్మబోధను సాధించడానికి గురు సాధనలో ప్రవృత్తుడనయ్యాను. గురువు ఆత్మజ్ఞాన బోధ చేస్తే అంతఃకరణంలో చిద్గనం ప్రాప్తిస్తుంది. అది విద్యుల్లతలా చంచలం. దానికి స్థిరత్వం ఉండదు. మూలంలో స్థిరంగా ఉండేది చంచలం కాదు. అవి క్షణంలో భాషించి క్షణంలో లీనమవుతుంది. దానివలన సాధనలో నిలకడ ఉండదు. పాము నోటి నుండి ఎర తప్పించుకుంటే అది విపరీతంగా బుసకొట్టినట్లు సాధకుడు తీవ్ర వేదన పాలవుతాడు. ఆత్మభాషను సహించలేడు. బ్రహ్మ నిత్యం అద్వితీయం అని సకల ఋషులు అంగీకరించినా ఆలోచించే కొద్దీ వానికి అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఒకరు బ్రహ్మ సగుణమని నిర్గుణమని వాదించి ఇతరుల అభిమతాన్ని ఖండిస్తుంటారు. ఒకరు బ్రహ్మ ప్రపంచయుతుడని, మరొకరు ప్రపంచరహితుడని శబ్దాల బాహ్యార్థాలతో వాదనకు దిగుతారు. ప్రపంచ దృష్టి సోకితే మనసు విక్షేపం చెందుతుంది. ఆత్మను ఐక్యం చేసుకోవడానికి గుణగ్రాహకతతో నానా పదార్థాలలోని గుణాలను గ్రహించాలి. సాధకుడు ప్రశ్నల ద్వారా సమాధాన పడాలనుకుంటే సమాధానం లభించదు. ఎక్కడ విక్షేపం ఉదయిస్తుందో అక్కడే లయిస్తుంది. అందువలన అనేక పదార్థాలకు గురుత్వాన్నివ్వడమే సాధనగా నేను తలచాను. నేను వచించిన గురు లక్షణాలే ఆత్మజ్ఞానానికి సాధన. వాటిని ధారణ చేసి విక్షేపాన్ని ఛేదించాలి. ఆ చంచలత్వం నుండే ఆత్మజ్ఞానానికి నిశ్చలమైన మూలం దొరికింది. దృశ్య పదార్థాలన్నింటిలోనూ చిత్స్వరూపం భాషించసాగింది. పూర్వం నా గురువు ఉపదేశించిన జ్ఞానంతో ఎందరో గురువులను సేవించి విక్షేపాన్ని ఛేదించాను. మోక్ష గురువు ఒక్కడే ఉంటాడు. ఇతర గురువులు సాధక రూపంగానే ఆత్మబోధకు సాధనంగా మారుతారు. వారి స్వరూపాన్ని యథాతథంగా నీకు చెప్పాను. ఈ అవస్థలో కర్మ చేసినా ప్రపంచాభాస ఉండదు. ఆత్మజ్ఞానం కలుగగానే ద్వైతం నశించి సమదృష్టి ఉంటుంది. దృశ్య పదార్థాలు కంటికి ఎదురుగా ఉన్నా కనబడవు. కర్మ త్రిపుటి నశిస్తుంది. జ్ఞానం ప్రభావం అపూర్వం. సంతృప్తిగా భోంచేసినా నిరాహార లక్షణాలు పోనట్లు సముద్రంలోని అలలు ఎగిసిపడుతున్నా నీటితో ఏకరూపం భంగం కానట్లు జగత్తులో వసిస్తున్న ఏకాంతం భంగం కాదు. సద్గురువు శక్తి అపూర్వం, ఆశ్చర్యకరం. ఆయన సర్వత్రా నిండి ఉంటాడు. ఆయన తప్ప అన్యం లేదు. నాలో ఉన్న నేననేది నీలో ఉన్న నువ్వు అనేది సద్గురువే. యదురాజా, ఆ రీతిగా చూస్తే నా గురువు ఒక్కరంటే ఒక్కరే. అక్కడ ద్వైతమనే ప్రసక్తి లేదు. అటువంటి సద్గురు కథను పరమార్థ ప్రాప్తి కోసం నీకు చెప్పాను అంటూ అవధూత ఆనందంగా రాజును ఆలింగనం చేసుకున్నాడు. ఆత్మజ్ఞానం వలన ఇరువురు తద్రూపులైనారు. వాక్కు మూగబోయింది. అంతఃకరణంలో ఆనందం పిల్లుబికి స్వేద రూపంలో బహిర్గతం కాసాగింది. ఆనందోద్రేకంతో శరీరంలోని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆనందం అనే మేఘం ప్రేమాశ్రువులను వర్షించసాగింది.
అహంకారపు సంకెళ్ళు వీడిపోయి భవసాగరం అవతలి తీరం చేరాయి. రోమాలనే పతాకాలు నిటారుగా నిలబడి అజ్ఞానాన్ని జయించాయి. దేహభావం నశించినందున శరీరం వణకసాగింది. సంకల్ప వికల్పాలు అంతమై మనోరథం మునిగిపోయింది. యజురాజు తన జీవభావాన్నంతా గురు చరణాలలో అర్పించాడు. ఆ చిహ్నాలు బాహ్యంగా శరీరంపై గోచరించసాగాయి. ఆ అవధూత సాక్షాత్తు దత్తాత్రేయుడు. ఆయన యజురాజును ఆలింగనం చేసుకుని ఆత్మజ్ఞానానుభవాన్ని ప్రసాదించాడు. అలా దత్తాత్రేయ శిష్య పరంపర ఆరంభమైంది. ఆ పరంపరలో వరుసగా సహస్రార్జునుడు, యదువు జన్మించారు. ఈ కలియుగంలో ఆయనే జనార్దన స్వామిగా 3వ శిష్యుడయ్యాడు. గురువును పొందాలని జనార్దనుడు తపించసాగాడు. సద్గురు చింతనలో జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థలు అనుభవమైనాయి. దేవుడు సదా భక్తికి ఆకలిగొని ఉంటాడు. ఆయన ఉద్రేకం, తపనను గాంచి దత్తాత్రేయుడు ప్రత్యక్షమై ఆయన శిరస్సుపై తన వరదహస్తాన్ని ఉంచాడు. వెంటనే ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది. అందువల్ల ప్రపంచం మిథ్య అయింది. ఆయన కర్మ చేసినా కర్తృరాహిత్యంలో ఉన్నాడు. ఆ కర్తృత్వ రాహిత్య బోధను దత్తాత్రేయుడే అనుగ్రహించాడు. భేదభావం ఉన్న విదేహావస్థ తత్వతః ఆయనకు వనగూరింది. గృహస్థాశ్రమాన్ని త్యజించకపోయినా, కర్మ పరిమితులను ఉల్లంఘించకపోతే, సంసారంలో వ్యవహరించిన ఆత్మజ్ఞానం మలినం కాదు. ఈ జ్ఞానం కలిగినందున మనసు లయించింది. ఈ అవస్థ జనార్దనుడికి అనుభవం లేనందున మూర్ఛ వచ్చింది. ఆయనను సావధానుని చేసి దత్తాత్రేయుడు సత్వావస్థలో ప్రేమ ఉంటుంది కాబట్టి దానిని కూడా త్యజించి ఆత్మజ్ఞానంతో సంచరించమన్నాడు. అప్పుడు జనార్దనుడు యథారీతిగా పూజించి చరణ కమలాలపై తన శిరస్సునుంచాడు. తరువాత దత్తాత్రేయుడు యోగమాయతో అదృశ్యమయ్యాడు. మూల కథను విడిచి మధ్యలో అప్రస్తుత విషయాన్ని ప్రస్తావించాలని శ్రోతలు ఆగ్రహించవద్దు. సందర్భానుసారం గురు సంబంధిత విషయం గుర్తుకు వచ్చి నా గురు వృత్తాంతాన్ని నివేదించాను. ఈ కథను సంస్కృతంలో కాదు, మరాఠీ భాషలో కథనం చేశారు. అందుచేత ఈ కథను వ్యర్థంగా తలచవద్దు. గురుభక్తులు నా హృదయాన్ని తెలుసుకోగలరు. నిత్యం గురుస్మరణ చేసేవారు గురు చరణాలపై అచంచలమైన శ్రద్ధ, గురు భజనలో ప్రీతి, గురువు పట్ల ప్రేమ గలవారే దీనిలోని మర్మాన్ని, మాధుర్యాన్ని గ్రహించగలరు. సద్గురు నామస్మరణ చేస్తే చతుర్విధ ముక్తులు శిరస్సు వంచుతాయి. గురుభక్తుడు ముక్తిని అభిలషించడు. గురు చరణాల చెంత నిత్య ముక్తత లభిస్తుంది. ఆయన చరణ తీర్థాన్ని సేవిస్తే చతుర్విధ ముక్తులు పవిత్రమవుతాయి. పురుషార్థాలు వాని పాదాలు పడతాయి. అలాంటి గురుభక్తుడు ముల్లోకాలలోనూ ధన్యుడు. నిత్యం, నిరాధారం, ధర్మరహితం, నిర్వికారం అయిన చైతన్యాన్ని జీర్ణోద్ధారిగా చేయగలవాడే సత్యస్వరూపుడైన సద్గురువు. సద్గురువు కృప లేకుండా దేవుని కథలు, వార్తలు వినడం సంభవం కాదు. దేవునికి దైవత్వం ప్రసాదించినది సద్గురువే. అలాంటి సద్గురు కథను పొరపాటును చెప్పానంటే అపరాధం జరిగినట్లే. ఆ కారణంగా ఉదారమైన అంతఃకరణంతో శ్రోతలు నన్ను క్షమించాలి. అనవసరంగా ఏదీ చెప్పలేదు. చెప్పడానికి కారణం ఉన్నది. దత్తాత్రేయుని శిష్యుని కథ చెబుతున్నందున జనార్దన స్వామి గుర్తుకొచ్చాడు. నేను జ్ఞప్తికి తెచ్చుకోకపోయినా అహోరాత్రాలు ఆయన నన్ను విస్మరించడు. ఎటు చూసినా అక్కడంతా నాకు దర్శనమిస్తాడు. ఆయన వంక చూడకపోయినా ఆ చూడకపోవడమే ఆయనవుతాడు. ఘటం ఆకాశాన్ని వదిలించుకోవాలని ప్రయత్నించినా ఆకాశం ఘటాన్ని వీడనట్లు జనార్దనుడు నన్ను వీడడు. ఆయన కథను కథనం చేయకపోయినా ఆయనే వక్త అయి నా నోట పలికిస్తున్నాడు. ఆయన శక్తి వల్లనే మాట్లాడగలుగుతున్నాను. ఆయనకు నేనేం చేయగలను? దృశ్య వస్తువును చూస్తే ఆ వస్తువు అంతర్బాహ్యాలలో ఆయనే అగపడుతున్నాడు. వీణులతో విందామంటే ఆ శబ్దాలలో జనార్దనుడున్నాడు. ఇక వినకూడదు, చూడకూడదు అని ఊరక కూర్చుంటే
స్వస్థంగా కూర్చుని జనార్దనుడు దర్శనమిస్తున్నాడు. నేను సద్గురు ప్రేమలో చిక్కుకున్నాను. జనార్దనుడు నన్ను మరపులో పడనీయడు. నిజానికి నేను అపరాధిని. శ్రోతలు దీని సంబంధంగా నాకొక ఉపాయం చెప్పండి. అప్పుడు శ్రోతలు ఇలా అన్నారు: ఇది మహా ఆశ్చర్యకరం. నీ మాటలలో అహంకారం లేదు, ప్రేమ నిండి ఉంది. నీ మాటలు క్షీరసాగరం కంటే లోతైనవి. ప్రేమమయమైన నీ జిహ్వ అపూర్వం. మేము స్వానందంలో ఊగుతున్నాము. నీవు వర్ణించిన గురువు యొక్క ప్రేమమయ బ్రహ్మజ్ఞాని స్వరూపం మాకు సంతృప్తి కలిగించింది. నీ వివరణలో దోషం లేదు. నిత్యం గురువును స్మరించాలి. ఆ గురు ప్రేమ కథను కథనం చేస్తుంటే ఆ అమృతపు విందును చాలని ఎవరంటారు? నీకు జనార్దనుడిపై దృఢమైన భక్తి. ఆ కథ రసవత్తరం. నీవు మూల కథను పక్కన పెట్టి ఉపకథను చెప్పావు. అసాధారణమైన కథన సామర్థ్యంతో పవిత్రమైన గురువర్ణన గావించి అపరాధిని అంటున్నావు. అందులో నీ వినయం గోచరమవుతున్నది. శ్రోతల ఆదరాన్ని పెంచుతుంది. నీ అపరాధ బుద్ధి భగవంతుని చరణాలలో లీనమైంది కాబట్టి అపరాధం కూడా పవిత్రమైంది. దాంతో నీవు పవిత్రుడవైనావు, నిర్దోషివైనావు. గురు సాధనలో తల్లీనమైతే మూల కథను మరచిపోతాము. ప్రేమ లక్షణం అలాగే ఉంటుంది. అది మాకు విదితమే. ఇక మూల కథను ఆరంభించమన్నారు. మహాత్ముల సూక్తిని ఆదరించి వారి చరణాలకు వందనం చేసి తరువాత కథను వివరిస్తాను. అలా ఆ అవధూత యదువుకు పరమార్థాన్ని బోధించగా ఆయన చిత్తం శాంతించి స్వస్థుడైనాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: అలా రాజుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి ఆయన సమాధాన పడడం గమనించి అవధూత నిష్క్రమించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రాజు వియోగాన్ని సహించలేక పరుగున వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ప్రేమగా పూజించాడు. ఆయనకు ప్రదక్షిణం చేసి పాదాలకు ప్రణమిల్లాడు. గురువు వియోగాన్ని తలుచుకుని ఆయన నోటి నుండి ఎలాంటి శబ్దం వెలువడలేదు. ఆ అవస్థను గమనించి దత్తాత్రేయుడు ఆయన శిరస్సుపై ప్రేమతో వరదహస్తాన్నుంచి ప్రసన్న ముద్రతో ఇలా అన్నాడు: నేటి నుండి మన మధ్య వియోగం ఉండదు. అలా రాజుకు అభయాన్ని ప్రసాదించి శ్రీ దత్తాత్రేయుడు ఆనందంగా బయలుదేరాడు. రాజు ప్రేమమయమైన శాంతిని పొంది ఆత్మజ్ఞానంతో ఆనందించాడు. ఎదురుగా ఉన్న ఉద్ధవుని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యదురాజు మా పూర్వీకులలో పూర్వీకుడు. ఆయన సకల రాజన్య లోకానికి తలమానికం. ఆయనే దత్తాత్రేయునితో బ్రహ్మజ్ఞానాన్ని గూర్చి చర్చించాడు. శ్రీ దత్తాత్రేయుని ప్రవచనంతో విశ్వాసం కలిగి ఆయన బోధలోని అంతరార్థాన్ని గ్రహించాడు. దానివలన సకల విషయ వాసనల నుండి ఆయనకు ముక్తత లభించింది. ఆకాశం సకల వస్తువులకు అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది, కానీ వాటికి అలిప్తంగా ఉంటుంది. దానిని నిస్సంగత్వం అంటారు. కానీ అంతకంటే విశేషమైన సంసార ముక్షత యదువుకు లభించింది. తాడు ఎన్నటికీ పాము కాదు, కానీ దానిపై పాము అన్న ఆరోపణ ఉంటుంది. తాడు అన్న భావంతో చూస్తే పాము మిథ్య. నిజానికి తాడు తన స్వరూపంలోనే ఉంటుంది. కానీ భ్రమలో ఉన్నవానికి పాములాగా కనబడుతుంది. అలా ద్వైతమనే ఉన్మాదం వదలగానే రాజుకు మెల్లగా సమాధి కలిగింది. ఐక్యభావంతో సమబుద్ధి కలిగి ఉండటమే నిజ సమాధి అంటారు. అలాంటి సమాధి రాజుకు ప్రాప్తించినందున ఆయన బ్రహ్మస్వరూపుడయ్యాడు. కృష్ణుడు ఉద్ధవునితో, నీవు అలాంటి గొప్ప వంశంలో జన్మించి బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోతే పూర్వజులతో సమానత్వం సాధించలేవని తిరస్కారంగా మాట్లాడి అద్వైతాన్ని పొందడానికి బుద్ధికి పదును పెట్టించాడు. ఉద్ధవునికి మొదటి నుండి అనుతాపం ఉన్న శ్రీకృష్ణుని తిరస్కారంతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం ఉద్యుక్తుడైనాడు. జనార్దన రూపుడైన ఏకనాథుడు శ్రీకృష్ణుని నోట వెలువడిన మాటలు నిగూఢమైనవి. వాటిని నేను వివరించిన అవసరం లేదు. వాటి మాధుర్యంతోనే అంతఃకరణం సంతృప్తి పొందుతుంది. ఈ గ్రంథం ప్రాకృతమైన ఆత్మానందంతో నిండి ఉంది.
బంగారాన్ని ఎగుడు దిగుడుగా లేక గుండ్రంగా తయారు చేసినా దాని విలువ తగ్గదు. అలా భాగవతాన్ని ప్రాకృత భాషలో చెప్పినా అందులోని ఆత్మజ్ఞానం అల్పం కాదు. ముత్యాల కోసం గజ ఈతగాళ్లు సముద్రంలో దూకుతుంటారు. కానీ అదే ముత్యం ఇంటిలోని బావిలో దొరికితే దాన్ని పారేసేవాడు మూర్ఖుడు. విపరీతంగా శ్రమించి సంస్కృత భాషను నేర్చుకుంటే పరమార్థం లభిస్తుంది. అదే లాభం సులభంగా మరాఠీ భాష నుండి లభిస్తే ఉపేక్షించకూడదు. మట్టిలో పడి ఉన్న వజ్రాన్ని చూసి రత్న నిపుణుడైన ధనికుడు కొంగునకు కట్టుకుంటాడు. ఆ జ్ఞానంలో ఆయన నిపుణుడు. అలాగే జ్ఞాని విద్వాంసుడని ఉపేక్షించక బ్రహ్మజ్ఞానమనే రత్నం లభిస్తుందేమోనని పరీక్షించాలి. దోష దృష్టితో చూస్తే వ్యాసుని గ్రంథంలో కూడా తప్పులు పట్టవచ్చు. మరాఠీ కావ్యం అన్న అల్ప భావన విడిచి గ్రంథాన్ని పఠించాలి. ఆత్మసుఖంపై ప్రీతి గలవాడు ప్రాకృత భాషలోని లోపాలను వెలికి తీయడు. అందులోని నిగూఢ ఆత్మజ్ఞానాన్ని ప్రీతితో చవిచూస్తాడు. పరమార్థం కోసం ఉత్సాహంగా ఉంటాడు. అంతఃకరణాన్ని పవిత్రం చేయడమే ఈ గ్రంథం పరమార్థం. భాగవతంపై భక్తి కలవారికి ఆత్మానందం ప్రాప్తిస్తుంది. భాగవతంపై భక్తి లేనివారు విద్వాంసులైన అహంకారంతో మిడిసిపడుతుంటారు. వారు దూషణ మానేస్తే భక్తి ఉత్పన్నమవుతుంది. మనసులో నింద ఉంటే సద్గతి లభించదు. నింద సర్వ పాతకాలలో గొప్పది. నిందకుని పేరెత్తితే వాణి దోషయుక్తమవుతుంది. వాణికి ప్రాయశ్చిత్తం చేయడానికి నిత్యం రామ రామ అనాలి. నిందలోనే స్వార్థం ఉంటుంది. నిందకుడు భక్తులకు హితం చేస్తుంటాడు. తన హితాన్ని మరచి ఇతరుల మాలిన్యాన్ని తుడిచివేస్తుంటాడు. అందువలన శ్రోతలు గుణ దోషాలను విడిచి శాంతంగా ఉండాలి. శ్రీకృష్ణుడు వక్త అయితే జ్ఞానం రసవత్రంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధించిన జ్ఞానం అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. అందుకని జనార్దన స్వామి విన్నపం ఏమంటే, ఏకాగ్రతగా సావధాన చిత్తంతో అమృతమయ మధుర శబ్దాలను శ్రవణం చేయండి, అదే యోగ్యం. అలా శ్రీమద్భాగవత మహాపురాణంలోని ఏకాదశ స్కంధంలోని శ్రీకృష్ణ ఉద్ధవ అంటే యదు అవధూతల సంవాదం ఏకనాథకృత నవమాధ్యాయం సమాప్తం. శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం ముందు అధ్యాయంలో వివరించబడింది. అందులో గురు శిష్య లక్షణాలు వర్ణించబడ్డాయి. చతురులైన శ్రోతలు శ్రవణం చేయండి. 9వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.